ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఐటీ ఫీల్డ్ అనేది ప్యూర్గా బిజినెస్. ఇక్కడ కంపెనీస్కి కానీ ఎంప్లాయీస్కి కానీ ఎలాంటి కోపాలు, ద్వేషాలు, ప్రేమలు, అభిమానాలు అనేది ఉండకూడదు. ఆబ్వియస్లీ కంపెనీస్కి అలాంటి ఏమీ ఉండవు, అది మనకు తెలిసిందే. కానీ ఎంప్లాయీస్ కూడా వాటిని అలవాటు చేసుకోవాలి. ఇక్కడ ఉండేది ఓన్లీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే. మనం వాటిని ఎప్పుడూ ఫుల్ఫిల్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మనం ఎప్పుడైనా లే ఆఫ్ లిస్ట్లో ఉంటే మనం ఎమోషనల్గా కానీ మెంటల్గా కానీ డౌన్ అవ్వకూడదు. బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది లే ఆఫ్ అయినందుకు, కానీ మనం దానిని హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ చేయలేకపోతే నష్టపోయేది మనమే కానీ కంపెనీస్ కాదు. ఒరాకిల్లో రీసెంట్గా లే ఆఫ్ జరిగింది. 30,000 ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేశారు వరల్డ్ వైడ్. అందులో 12,000 మంది ఇండియా నుంచే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ రౌండ్ ఆఫ్ లే ఆఫ్ కూడా జరుగుతుంది అనే హింట్ ఉంది. ఈ లిస్ట్లో మేనేజర్స్ ఉండిండొచ్చు, టీమ్ లీడర్స్ ఉండిండొచ్చు, సీనియర్స్ ఉండిండొచ్చు, జూనియర్స్, ఫ్రెషర్స్ ఎవరైనా ఉండిండొచ్చు, అండ్ హైలీ టెక్నికల్ స్కిల్ పర్సన్స్ కూడా ఉండిండొచ్చు. మేబీ వాళ్ళు ఎందుకు లే ఆఫ్ చేసింటారంటే వాళ్ళ ప్రాజెక్ట్స్లో రెవెన్యూ అనేది తగ్గిపోయినడం వల్ల లే ఆఫ్ చేసింటారు. ఒరాకిల్ అనేది ఒక టూల్ బేస్డ్ రెవెన్యూ కంపెనీ. ఒరాకిల్ చాలా టూల్స్ని డెవలప్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. ప్రజెంట్ ఐటీ ఇండస్ట్రీలో ఉండే ప్రాజెక్ట్స్ వాటిని యూస్ చేసుకోవడం వల్ల వాళ్ళకి రెవెన్యూ అనేది వస్తూ ఉంటుంది. కానీ టూల్ బేస్డ్ టెక్నాలజీస్ అనేది లాంగ్ టర్మ్లో సర్వైవ్ అవ్వవు. లాంగ్ టర్మ్లో సర్వైవ్ అయ్యేది కాన్సెప్చువల్ బేస్డ్ టెక్నాలజీస్ లైక్ డెవసెకాప్స్ అండ్ క్లౌడ్. సో నేను 2016 నుంచి ఇది చెప్తున్నాను. ఎవరైనా నన్ను ఏదైనా ఒక సింపుల్ టూల్ చెప్పు, నేర్చుకొని ఐటీలోకి ఈజీగా ఎంటర్ అవుతాను, తర్వాత చూసుకోవచ్చు అని అడిగారు చాలామంది. అప్పుడు నేను వాళ్ళకి చెప్పింది ఏంటి అంటే, టూల్ బేస్డ్ టెక్నాలజీస్ అనేవి ఎప్పటికీ సర్వైవ్ అవ్వవు. ఆ టూల్ ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, మళ్ళీ మీరు కొత్త టూల్ వెతుక్కోవాల్సి వస్తుంది. కష్టమో నష్టమో ఇప్పుడే మీరు ఒక కాన్సెప్చువల్ బేస్డ్ టెక్నాలజీని సెలెక్ట్ చేసుకొని అందులోకి మూవ్ అయితే మీ లైఫ్ అనేది పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ హ్యాపీగా ఉంటుంది, బ్యాలెన్స్ చేసుకోగలరు అని నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను. ఇప్పుడు ఒరాకిల్ కూడా చేసింది అదే. టూల్స్ అనేవి ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వవు అని వాళ్ళు గ్రహించి ముందు జాగ్రత్తతో ఇక్కడ ఎంప్లాయీస్ అందరినీ లే ఆఫ్ చేసి వాళ్ళని లే ఆఫ్ చేయడం ద్వారా వచ్చిన మనీని తీసుకెళ్ళి వాళ్ళు క్లౌడ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. సో ఇది ఇక్కడ జరిగింది. సో ఇప్పటికైనా ఎవరైతే లైనక్స్ అడ్మినిస్ట్రేటర్స్ కానీ, L1 ఆపరేషన్స్, L2 ఆపరేషన్స్, నెట్వర్కింగ్ అడ్మినిస్ట్రేటర్స్, స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్స్, షేర్ పాయింట్, మిడిల్వేర్ అడ్మినిస్ట్రేటర్స్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు డెవసెకాప్స్ అండ్ క్లౌడ్కి అప్గ్రేడ్ అవ్వండి. ఈరోజు మీ జాబ్ సేఫ్ కావచ్చు, బట్ ఫ్యూచర్ అనేది చెప్పలేం. ఎనీ టైమ్ యూ షుడ్ బి రెడీ. సో నేర్చుకోవడంలో తప్పేం లేదు, నాలెడ్జ్లో ఇవన్నీ నేర్చుకుంటే మీరు చాలా సేఫ్గా ఉంటారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి, ప్రతి మంత్ మన పైన ఉండే బర్డెన్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి, జాబ్ ఉన్నా లేకపోయినా మనం ఎంత మనీ ఖచ్చితంగా మన చేతిలో ఉండాలి. ఈఎంఐస్కి కానీ, ఇంకా వేరే లైఫ్ స్టైల్కి కానీ, ఇలాంటి వాటన్నిటికీ. ఒక మిస్టేక్ అందరూ చేస్తుంటారు, ఈ మధ్య బాగానే రియలైజ్ అయ్యారు. పర్సనల్ లోన్స్ పెట్టి హోమ్స్ కొనుక్కోవడము, లేకపోతే స్థలాలు, పొలాలు కొనుక్కోవడము, ఇలాంటివన్నీ చేస్తుంటారు. అలాంటివి చేయొద్దు. ఎందుకంటే దానివల్ల మీ పైన చాలా బర్డెన్, ప్రెషర్ పడుతుంది. తర్వాత మీరు ఎమోషనల్గా చాలా డౌన్ అవుతారు. మీ దగ్గర ఏమైనా ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ సేవింగ్స్ ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసుకోండి. లేకపోతే ఇమీడియట్లీ లిక్విడేట్ చేయగలిగిన మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ అండ్ దెన్ గోల్డ్ ఇలాంటివి కొనుక్కోండి తప్ప ప్రజెంట్ సిచ్యువేషన్లో స్థలాలు, పొలాల మీద పెడితే మీరు మళ్ళీ వాటిని అమ్మి లిక్విడేట్ చేసుకోవడం అనేది చాలా కష్టం. ఇది చాలా పెద్ద టాపిక్. సో ఇప్పుడు అనవసరం, దాని గురించి మళ్ళీ ఎప్పుడైనా సపరేట్గా డిస్కస్ చేద్దాం. సో ఇలాంటి జాగ్రత్తలు కొన్ని తీసుకోండి. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మన స్తోమత ఎంత, స్తోమత అంటే మనకు వచ్చే శాలరీ కాదు. ఈరోజు మన శాలరీ 1,00,000, 2,00,000, నెలకు 10 లక్షలైనా కానివ్వచ్చు. ఒక్కసారి మన జాబ్ పోయినా ఆర్ పర్సనల్గా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి మన ఇన్కమ్ జీరో అయితే అప్పుడు కూడా మనకు వచ్చే డబ్బులు ఏంటి అనేదే మన స్తోమత. ఈరోజు జాబ్ పోతే నా ఇన్కమ్ జీరో, ఇంక నాకు వేరే ఏ సోర్స్ నుంచి ఇన్కమ్ రాదు అంటే మీ స్తోమత కూడా జీరో. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలనే దాన్ని బేస్ చేసుకొని మీరు కొనడం కానీ అలాంటివి చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో.